బెజవాడ రాజకీయం అంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? చేసిందే వెధవ పని. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఎందుకొచ్చిన కవర్ డ్రైవులు ఇవి? నానిగారు, అవును, బెజవాడ రాజకీయం వేడెక్కింది. అన్నదమ్ముల హోరాహోరీ ప్రకటనలతో గరంగరంగా సాగుతోంది. అసలే వేసవి. ఆ ఎండని తట్టుకోలేకనే ప్రజలు అల్లాడుతుంటే ఇప్పుడు రాజకీయం కూడా అదే రేంజ్లో అట్టుడికిపోతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై రోజుకో కొత్త కథతో ముందుకు వస్తున్నారు మాజీ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత, అతి తక్కువ కాలంలోనే జగన్కు నమ్మిన బంటుగా మారిన కేశినేని నాని. రోజుకో వార్త, రోజుకో కథ, పూటకో మాటతో ఈ స్కామ్తో ఎంపీ చిన్నీకి సంబంధం ఉందని ఓ తెగ హడావిడి చేసేస్తున్నాడు వైసీపీ నేత కేశినేని నాని. ఆ క్రమంలోనే ఆయన తాజాగా ఈడీకి లేఖ రాశాడు. తన రాజకీయ ప్రత్యర్థి చిన్నీకి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని, దాన్ని తేల్చాలని లేఖలో గట్టిగానే నొక్కి వక్కానించాడు. బాధ్యత గల పౌరుడిగా ఈడీకి లేఖ రాయడం మంచి పరిణామమే అనుకున్నా, సరిగ్గా ఆలోచిస్తే మాత్రం ఈ తపనంతా పాపం తన బిగ్ బాస్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగమే అని ఇట్టే అర్థమైపోతోంది. ఎందుకలా అంటే అసలు ఈ స్కామ్తో కేశినేని చిన్నీకి సంబంధం ఉందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేల్చుతాయి. మొదట ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్నది తేలితే నాని ఆరోపిస్తున్నట్టుగా కేశినేని చిన్ని హస్తం ఉంటే త్వరగా బయటపడుతోంది. చిన్నీపై ఆయన చేస్తున్న పోరాటంలో గెలుస్తారు. కానీ ఇక్కడ కేశినేని నాని ఆ పని చేయకుండా పర్సన్ టార్గెట్గా ఈడీకి లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది. అదీకాక ఈ స్కామ్ బిగ్ బాస్ జగన్ అని అన్ని వేళ్లు అటువైపే చూపిస్తున్నాయి. ఆయన్ను విచారణకు పిలిస్తే ఏం జరుగుతుందో ఎవరైనా ఇట్టే అంచనా వేయగలరు. నిండా మునిగాక చలి ఏముందని భావించి నిజంగా ఈ స్కామ్తో సంబంధం ఉంటే టీడీపీ ఎంపీ పేరును జగన్ చెప్పకుండా ఉంటారా? ఒకవేళ ఆయన నోరు తెరవకపోయినా నిందితులైన వైసీపీ నేతలు చెప్పకుండా ఉంటారా? చెప్పి తీరుతారు కదా. అసలు అవన్నీ కాదు. జగన్ వరకు ఎందుకు, ఇప్పటి వరకు అరెస్టైన వీరాది వీరులు సైతం పాపం చిన్ని పేరు చెప్పలేదు. మరి వాళ్ళేం మాట్లాడనప్పుడు రాజకీయంగా ఫేడౌట్ అయిపోయి రెస్ట్ తీసుకోకుండా ఈ స్వామి భక్తిని ప్రదర్శించుకుంటూ ఎందుకొచ్చిన చిల్లరి రాజకీయం ఇది? నిజంగా నానికి చిత్తశుద్ధి ఉంటే, ఆయన చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత అనేది ఒకటి ఉంటే, ఈ కేసులో ముందుగా బిగ్ బాస్ ఎవరనేది తేల్చాలని కదా ఈడీకి లేఖ రాయాలి. అంతేకాని ఈ కేసులో చిన్నీకి సంబంధం ఉంది అంటూ ఈ పిల్ల పంచాయతీలేంటి? అయినా బెజవాడ రాజకీయాల్లో ఎలా ఉండే నాని ఎలా అయిపోయాడో కాస్తైనా గమనించుకుంటున్నాడా? ఇప్పటి వరకు వైసీపీ డైరెక్షన్లో రాజకీయం చేస్తున్నారనే మరకలు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదెవ్వరు. కానీ తాజాగా ఆయన చేస్తున్న ఈ చిల్లర ఎవ్వారం చూశాక నాని బిగ్ బాస్ డైరెక్షన్లో సాగుతున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా హ్యాపీగా రిటైర్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకో బ్రో, రాజకీయాల్లో మంచి వ్యక్తిగా నిలిచిపోతావు. ఇలా చేస్తే రాజకీయంగా కనుమరుగు కాక తప్పదు.